శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనం దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న శ్లోకాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎంత దూరం వచ్చామంటే తత్వమసి అన్న మహావాక్యానికి అర్థాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. ఇంక దేనితోటో కలిపి దీన్ని పట్టుకోలేము. ఇంకేంటో అనుకుంటున్నాం కదా, దాన్ని వదిలిపెట్టి కూడా దీన్ని పట్టుకోలేము. అయితే దేన్ని పట్టుకుని దేన్ని వదిలిపెట్టాలని తెలుసుకుని మనం దీన్ని గ్రహించవలసి ఉంటుంది. దేన్ని వదిలిపెట్టాలి అంటే ఏదైతే నిజంగా లేదో, అసత్ అయి ఉన్నదో మిథ్య, దాన్ని వదిలిపెట్టాలి. కలగా కల్పనగా అద్దంలో ప్రతిబింబంలాగా కనిపిస్తూ ఉన్నది ఏదున్నదో దాన్ని ఇది కళ, కల్పన, ఇది దర్పణంలో ప్రతిబింబం అని తెలుసుకుని వదిలిపెట్టాలి. ఇంకా మిగిలింది ఏంటి, మనమే ఇంకా అక్కడ ఉంటాము. అది ఎట్లా చేయాలి అని ప్రతి వాళ్ళు ఏదో విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నువ్వే అంటే వాడు వీడే అని చెప్పినట్టు అని చాలా దూరం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఆ పరం యొక్క అంశ గాని వికారం గాని ఈ జీవుడు అన్న వాదం ఏదున్నదో ఆ విధంగా ఈ వాక్యము వేద మంత్రము నా ఉచ్యతే చెప్పట్లేదు. అదేం చెప్తున్నదంటే అది ఇదే అని చెప్తున్నది. లాగా ఉన్నది, అందులోని ఒక భాగమై ఉన్నది, మార్పు చెంది ఇట్లా వచ్చి ఉన్నది, అట్లా ఉన్నట్టుగా ఉన్నది, అట్లా ఉన్నదని నువ్వు అనుకో అని ఇన్ని రకాలుగా కాదు. చాలా సింపుల్. అది ఇది ఒకటే. మరి వేరుగా ఎందుకు కనిపిస్తుంది అంటే దాని పేరు మాయ. ఆ మాయ ఏమి అంటే నిద్ర. అసలు ఆ పరము జీవంగా ఎందుకు కనిపిస్తుందని ఒక ప్రశ్న ఉంది కదా. ఏదో ఒక ముక్కనో వికారం చెందో ఈ రకంగా తయారవ్వలేదు. ఆ పరమే ఈ జీవం రెండు ఒకటే. అయితే మరి జీవం ఎందుకున్నది అంటే అదొక భావం. పరం యొక్క ఒక భావము జీవం. జీవాత్మన ప్రవిష్టత్వాత్ స్వమాయా సృష్టమూర్తిషు నిరంశః నిర్వికారః అసౌ శృత్యా యుక్త్యా చ గమ్యతే. తను సృష్టించిన నామరూపాత్మకమైన జగత్తులోకి తను ఎట్లా సృష్టించాడు? తన మాయతో. తన మాయతో తనే సృష్టించిన, తనే అయి ఉన్న నామరూపాత్మకమైన ఈ జగత్ ఏదున్నదో అందులోకి తానే ప్రవేశించి తానే అయి ఉన్నది. దాని ముక్క అవ్వడానికి దీనికి అవయవాలు లేవు. అంశము, ఖండము, కళ ఉండడానికి అవకాశం లేదు అంటారు. వేదం కూడా అంటుంది, పురాణాలు కూడా అవే అంటాయి. అదిగో విష్ణు అంశతో జన్మించిన, అదిగో లేకపోతే బ్రహ్మ అంశతో జన్మించిన అని. అవన్నీ కూడా కొంత దూరం అర్థం చేసుకోవడం కోసం కావాలని అధ్యారోపితమైన విషయాలు. అక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు. తర్వాత అపవాదం కూడా చెప్తుంది మనకు వేదం, అదే విధంగా మన శాస్త్రం, మిగిలిన మన పురాణాలతో సహా అన్ని. దానికి అసలు అంశలే లేనప్పుడు అంశలుగా అది ముక్కలుగా భాగాలుగా ఒక ఖండంగా రావడానికి కుదరదు. దాంట్లో అసలు వికారాలే లేనప్పుడు ఏదో వికారాలు చెంది అది రావడానికి అవకాశమే లేదు. ఆకాశానికి అట్లాంటి అవకాశం ఉందా? ఆకాశం మార్పు చెంది కుండలో ఖాళీగా మారడం, ఆకాశంలో ఒక ముక్క వచ్చి కుండలో ఖాళీగా ఉండడం అట్లాంటివి జరగవు కదా అని కూడా చూసుకున్నాము. ఇంకా కొన్ని చూద్దాము. తత్ అదేదున్నదో అది త్వం నువ్వే అసి అయి ఉన్నావో అని చెప్తే, అది నువ్వే అని చెప్తే, అది నువ్వే అంటే రకరకాలుగా అనొచ్చు. దానిదేముంది? త్వం ఇంద్రోసి ఇతివత్ వాక్యం న ఖలు స్తుతి తత్పరం. ఒక్కొక్కసారి మనం ఎట్లా చెప్తామంటే అసలు నువ్వు ఇంద్రుడివేరా, నిజంగా నువ్వు ఇంద్రుడివేరా అని చెప్పినప్పుడు అది స్తుతి, పొగడతా. వాణ్ణి పొగడ్డం కోసం అసలు నువ్వు ఇంద్రుడివిరా, నువ్వు చంద్రుడివిరా,
నువ్వు అచ్చము 'షారుఖ్ ఖాన్' లాగా ఉన్నావురా! నువ్వు నిజంగా గూడా దేవుడివేరా! అని చెప్పడము స్తుతించడానికి, వాడిని పొగడ్డం కోసం మనం లోకంలో చెప్తూ ఉంటాము వాడే మాటలవి. నువ్వు నిజంగా నాకు దేవుడిలాగా వచ్చి ఈ ఉపకారం జేసి పెట్టావురా! నువ్వు నిజంగా దేవుడివే అని చెప్పినప్పుడు అది పొగడ్త. ఆ రకంగా ఇక్కడ తత్తుత్వమసి అది నువ్వే అని చెప్పట్లేదు. నువ్వు ఆ ఆత్మవేరా అని చెప్పడము, పొగడ్త కోసము ఆహా! నువ్వు ఇంద్రుడివిరా, ఓహో! నువ్వు పలానంతటి వాడివిరా అని చెప్పడము, పొగడ్త కోసం చెప్పినట్టు ఇక్కడ అది నువ్వే అని చెప్పడం పొగడ్త కోసం చెప్పడం గాదు. నిజంగా అదే. 'షారుఖ్ ఖాన్‌ని' పట్టుకొని నువ్వు 'షారుఖ్ ఖాన్‌వేరా' అన్నప్పుడు అది పొగడ్త గాదు. అది నిజం. అయితే ఇంకెవరినైనా వేరే వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళనెవరినైనా పట్టుకొని, ఒరేయ్! నువ్వు నిజంగా 'షారుఖ్ ఖాన్‌వేరా' అంటే అప్పుడు అది పొగడ్త. ఇక్కడ పొగడ్త అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అదే వస్తువుని అదే అని చెప్పడానికి అది పొగడ్త ఎట్లా అయింది? నేను నా కూతురిని రాముడు అన్నానంటే, నా కూతురు నిజంగా రాముడే అన్నానంటే అది పొగడ్త. కానీ రాముడిని నువ్వు నిజంగా రాముడివి అంటే అవును నిజమే మరి. దాంట్లో పొగడ్తేముంది ఉన్న విషయం. అట్లానే మన వాళ్ళు దీన్ని పొగడ్తగా చెప్పబడ్డ వాక్యమో ఏమో అని కూడా అనుకుని, నువ్వు అంతటి వాడివి అని చెప్తున్నారు. నువ్వు అందులో ఒక అంశగా వచ్చావు అంత మాత్రమే. అంతటి వాడివని గొప్ప కోసం చెప్తారు అని దాన్ని వేరే విధంగా వ్యాఖ్యానాలు గూడా చేస్తారు. కానీ కాదు. దాన్ని పట్టుకొని నువ్వు అదే అంటే, అది కాకుండా ఎట్లా పోతుంది? అయి ఉండగా నువ్వు అదే అని చెప్పడానికి వేరే విధంగా వ్యాఖ్యానం చేయడం అన్నది ఇంకుండదు. కాబట్టి నువ్వు ఇంద్రుడంతటి వాడివిరా, నువ్వు నువ్వు అసలు ఇంద్రుడివేరా, నువ్వు చంద్రుడివేరా అని చెప్పి పొగిడినట్టు, నువ్వు ఆత్మవేరా, నువ్వు ఆ భగవంతుడివేరా అని చెప్పి పొగడ్డం గాదిక్కడ. అది నిజంగా అది నువ్వే. నువ్వు ఆత్మవే కాబట్టే నువ్వు అదే అని చెప్పవలసొచ్చిందిక్కడ. ఇంకొక రకంగా కూడా దీన్ని వ్యాఖ్యానం చేస్తారు. న సాదృశ్య పరం వాక్యం అగ్నిః మాణవకాదివత్ మాణవకుడు అని ఒకాయనున్నాడు. మానవకుడండి నిజంగా నిప్పండి. అస్సలు వాడు నిప్పండి అని చెప్తే, ఆయన నిజంగా నిప్పు గాదు గదా! నిప్పు లాంటి వాడు అంత స్వచ్ఛంగా ఉంటాడని అనుకుందాం. నిప్పు లాంటి మనిషి అని అట్లా చెప్తుంటారు గదా! ఆ రకంగా కంపేర్ చేసి అటువంటి వాడండి. అసలు రామచంద్రమూర్తి వృషభమండి అని చెప్తే, రామచంద్రమూర్తి నిజంగా ఎద్దయిపోయాడా? కాలేదు గదా! అయితే ఆ వృషభము ఎంత గంభీరంగా ఉంటుంది. అదెంత దర్పంతో ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుందని దాంట్లో ఏవో కొన్ని లక్షణాలు, ఏవో కొన్ని గుణాలను చూపిస్తూ అసలు గుణాలు, లక్షణాలు గూడా గాదు. అసలు గోవుల్లో వృషభము శ్రేష్టము. జంతువుల్లో సింహము శ్రేష్టము. సాధు జంతువుల్లో ఏనుగు శ్రేష్టము. కాబట్టి అటువంటి వాటన్నిటిని ఏదైతే శ్రేష్టమో దాంతో పోల్చి రామచంద్రుడిని చెప్పినప్పుడు, రామచంద్రుడు శ్రేష్టమని చెప్పినట్టుగా ఉంటుంది. అంతేగాని రామచంద్రుడు ఏనుగుగా మారిపోయాడు లేతే ఏనుగు రామచంద్రుడే, రామచంద్రుడు ఏనుగే అని అనం గదా! ఆ రకంగా ఈ మానవకుడు అని ఒకాయనున్నాడు. ఆయన నిప్పేనండి అని చెప్తే, ఆ విధంగా అంత శ్రేష్టంగా ఉన్నాడని ఏదో చెప్పినట్టుగా కూడా గాదు. నువ్వు అసలు నిజంగా ఆత్మవేరా? అంటే అందులో ఏదో ఒక లక్షణంతోటో, గుర్తుతోటో, చిహ్నంతోటో నువ్వున్నావని గానది. నిజంగా నువ్వే. అగ్నిని పట్టుకొని ఒరేయ్! నువ్వు అగ్నివేరా అంటే అవును నిజము. మనిషిని వాడు నిప్పండి అని చెప్తే, అదేదో సాదృశ్యం చూపించినట్టు, అట్లా ఉన్నది అని చూపించినట్టుగా ఉంటుంది గానీ, నిజంగా నిప్పుని పట్టుకొని నువ్వు నిప్పు అంటే నిజమే గదా! దానికి ఇంక సాదృశ్యమేముంది? దానికి పోలిక చూపించవలసిన అవసరం లేదు. అది అదే అయి ఉన్నప్పుడు, దానికి మళ్ళీ సాదృశ్యం చూపించవలసిన అవసరం లేదు. కాబట్టి, అదిగో ఈ మనిషి నిజంగా నిప్పండి అన్నట్టు ఏదో సాదృశ్యం చూపించట్లేదు.
నిజంగా నిప్పునే చూపించి ఇది నిప్పు అని చెప్పినట్టే ఉంటుందిక్కడ. అది నువ్వు అంటే అది నిజంగా నువ్వు. ఆ విధంగా ఉన్నావు అని పోలిక చూపించడం గాదు. ఇంకొకటి చూద్దాం. న కార్య కారణత్వస్య సాధనం మృత్ఘటాదివత్. మట్టితో కుండ తయారయ్యింది. బంగారంతో ఆభరణాలు తయారయ్యాయి అని దాంతోటో తయారయిందని చూపించడానికి మట్టి కారణంగా కుండలన్నా, కార్యాలన్నీ తయారయ్యాయి. అట్లనే బంగారమన్న కారణంగా ఆభరణాలన్నీ తయారయ్యాయి అని చెప్పుకోవడానికి ఏమి లేదిక్కడ. కార్యకారణ సంబంధం గూడా లేదు. ఆ పరమాత్మ నించే ఈ జీవాత్మ తయారై వచ్చిందని చెప్పడానికి లేదు. పరమాత్మే, జీవాత్మ 2 పరా, జీవ అని నువ్వే పెట్టుకున్నావు గానీ, ఆ 2 ఒక్కటే. అందులో నుంచి ఇదొచ్చింది గాదు. దానితో ఇది తయారైంది గాదు. అదే మారి ఇట్లా ఉన్నది గాదు. కార్యకారణ సంబంధం గూడా పనిజెయ్యదు. తర్వాత చూద్దాము. న జాతి వ్యక్తిగమకం గౌః ఖండః ఇతి వత్ వచః. ఒక జాతి ఉన్నదనుకోండి, స్పీషీస్. అందులో ఒక వ్యక్తి ఉండొచ్చు. ఏదో చెట్లు అన్న జాతిలో ఇదిగో మామిడి చెట్టు మా ఇంటి ముందున్నది ఒకటుండొచ్చు. మనుషులు అన్న జాతిలో మీనా అని ఒక వ్యక్తి ఉండొచ్చు. అట్లా ఆత్మ అని జాతి ఉంటే, అందులో ఇవన్నీ వ్యక్తులుగా వేర్వేరుగా ఉన్నాయి. ఒక్కొక్కటి వేర్వేరుగా ఉన్నాయని చెప్పడానికి, అదిగో గోవులన్నీ ఉన్నాయి గదా! అందులో ఇక్కడ గోజాతిలో ఏదో పక్కన ఇంకొక గోవు ఒకటి కనిపిస్తే ఇది గూడా అదే జాతి అని చెప్పినట్టు. అంటే అసలు ఆత్మే గాని, అందులో ముక్కలుగా, ఖండాలుగా వేరే వేరే ఆత్మలన్నీ ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు. జాతి, వ్యక్తి సంబంధం గూడా లేదు దానికి. ఉన్నదంతా ఒక్కటే. అది నువ్వే. అంతే విషయము. ఇంకొకటి చూద్దాము. గుణగుణ్యాత్మకం వాక్యం న ఏతత్ నీలోత్పలాదివత్. ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉన్న ఒక ఉత్పలము, కమలము ఉన్నదనుకోండి. ఒక కమలం ఉన్నది. అది నల్లగా ఉన్నది. నల్లగా ఉండడం అన్నది దాని గుణము. ఆ గుణంతో కూడి ఉన్న కమలము గుణి. ఆ రకంగా ఇదిగో ఆ ఆత్మ ఒకటున్నది గదా! అది రకరకాల గుణాలతో ఉన్న జీవాత్మలన్నింటినీ ధరించి ఉన్నది కాబట్టి, ఆ ఆత్మేమో గుణి. ఈ జీవులన్నీ గుణాలు అని చెప్పడానికి గూడా వీల్లేదు. ఎట్లా అంటే, ఇదిగో వీడు చాలా కోపిష్టివాడు కాబట్టి చాలా కోపిష్టి ఆత్మ. అదిగో వాడు చాలా మంచివాడు కాబట్టి వాడు మంచి ఆత్మ. వీడేదో చాలా గొప్ప ధర్మంతో కూడి ఉన్నవాడు కాబట్టి ధర్మాత్మ. వాడేమో కోరికలతో ఉన్నవాడు కాబట్టి కామాత్మ. అని ఈ రకంగా కోరికలతో ఉండడం అన్న గుణము, ధర్మంతో ఉండడం అన్న గుణము. లేదా అదిగో వాడు పొట్టివాడు, ఇదిగో వీడు పొడుగువాడు, అదిగో వాడు నల్లవాడు అని నలుపు, పొడుగు, పొట్టి అన్న గుణాలతో కూడి ఉన్న గుణి గాదు. గుణము, గుణి అన్న సంబంధం కూడా లేదు. నల్ల కలువ పువ్వులో నలుపేమో జీవుడు, కలువేమో పరమాత్మ అని చెప్పడానికి ఏం లేదిక్కడ. మొత్తం అంతా ఒక్కటే. ఆ నలుపు రంగు, ఆ కమలంలాగా ఉన్న రూపము, కమలము అన్న నామము అన్నీ గూడా అదే అయి ఉన్నది. మళ్ళీ అందులో కాబట్టి ఈ గుణాలతో ఉన్నదిది, గుణాలేమో అవి అని చెప్పడానికి ఏమీ లేదక్కడ. పోనీ ఇంకొక రకంగా జూద్దాము. నా ఉపాసన పరం వాక్యం ప్రతిమాసు ఈశ బుద్ధివత్. ఇంకా ఉపాసనతో కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఈ మూర్తిని చూసావా? ఈ విగ్రహాన్ని చూసావా? ఈ పటాన్ని చూసావా? ఈ ప్రతిమను చూసావా? దీన్ని నువ్వు ఉపాసన చేస్తూ ఉన్నావనుకో, ఇట్లానే ఉపాసన చేసుకుంటూ పోతే నీకా పరమాత్మ తెలుస్తుంది అంటే,
ఈ ఉపాసన చేస్తుంటే గూడా ఎంత చేసినా గూడా ఎదురుగా ఉన్న మూర్తి పరమాత్మ అయిపోతుందా? ఎదురుగా ఉన్న ఏదో చెట్టు, లేదా ఏదో పటము, లేదా ఏదో దీపము, లేదా ఏదో ఒక అక్షరము అవన్నీ ఎదురుగా పెట్టుకొని నువ్వు ఎంత ఉపాసన చేసినా గూడా, లేదా మనసులో పెట్టుకొని నువ్వు ఎంత సాకారంగా, సగుణంగా ఉపాసన చేసినా గూడా, అది నిజంగా ఆత్మగా మారిపోతుందా? ఆత్మ అంటే స్వరూపం నువ్వు. నీలాగా అది మారిపోతుందా? పోనీ నీలాగా మారిపోతుందని నువ్వెట్లా నమ్మవు? ఏదో వేరేగా దేవుడుగా ఉన్నాడనుకుంటున్నావు గదా నువ్వు. పరమాత్మ వేరేగా ఉందనుకుంటున్నావు గదా! దానిలాగా మారిపోతుందా నువ్వు ఎదురుగా ఆ దేవుడి పటం పెట్టుకొని నువ్వు నీ జన్మ మొత్తం నువ్వు చచ్చిపోయిన దాకా అదే పనిగా ఉపాసన చెయ్యి. అది మారిపోతుందా? అదెప్పుడూ అట్లానే ఉంటుంది. ఇవన్నీ ఆలంబనలు. అర్థం చేసుకోవడం కోసము ఆలంబనగా చూపిస్తే దాన్నే పట్టుకుని కూర్చున్నావనుకో, నీ హృదయంలో అంగుష్ట మాత్రంగా ఉన్నదేదున్నదో దాన్ని ఉపాసన చెయ్యి. అదిగో లేకపోతే నీ ప్రాణంగా కదులుతున్నదేదున్నదో దాన్ని ఉపాసన చెయ్యి. లేదా నీలో జ్యోతి స్వరూపంగా ఉన్నదేదున్నదో దాన్ని ఉపాసన చెయ్యి. ఏదో నీ లోపల జానెడంత ఏదున్నది ఇట్లాంటివన్నీ ఏవేవో చెప్తున్నది ఉపాసన కోసం ఆలంబనగా చెప్తే, అవన్నీ నిజంగా ఆత్మగా మారిపోయేది లేదు. నువ్వు ఎంత ఉపాసన చేసి, ఎంత ధ్యానం చేసి, ఎంత చేసినా గూడా. ఈ రకంగా దాన్ని పట్టుకోలేవు. అది నువ్వని తెలుసుకుంటేనే తెలుసుకుంటావు. ఉపాసనల వల్ల ఆత్మను పట్టుకోలేవు. ఎందుకు అంటే ఆత్మ నువ్వు. ఆత్మ అంటే దానర్థం స్వరూపము. ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఎదురుగా మూర్తుల్లో, చెట్లలో, చెక్కల్లో, ఇంకేవో గుర్తుల్లో, చిహ్నాల్లో పట్టుకుందామంటే, ఆ రకంగా ఉపాసన వల్ల వాటి దగ్గరికెళ్ళి నువ్వు కూర్చుంటే గూడా ఉపాసన అంటే ఏంటి? ఉపసమీపే ఆసనం. వెళ్లి దాని దగ్గర కూర్చున్నావనుకో నువ్వు మూర్తి దగ్గరో, పటం దగ్గరో వాటి దగ్గరికెళ్లి కూర్చుంటే నువ్వెంత కూర్చున్నా అవి అట్లానే ఉంటాయి. నువ్వు ఇట్లానే ఉంటావు. నువ్వు ఉపాసన దేన్ని చెయ్యాలి? నిన్ను నువ్వే తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకోవడం గూడా కష్టము. కానీ కనీసం ఇందులో ఉన్నది, ఇందులో మాత్రమే ఉన్నది అని ప్రయత్నం చేయకపోతే కనీసం కొంతైనా ముందుకు వెళ్ళొచ్చు. అది గూడా పని చేయదు. అట్లా ఉపాసన చేస్తే గూడా కనుక్కోలేము. ఇంకొక రకంగా చూద్దాము. నవ ఔపచారికం వాక్యం రాజవత్ రాజపూరుషే. ఎవరో ఒక రాజుగారున్నాడు. ఆ రాజుగారి దగ్గర ఒక పరిచారకుడున్నాడు. ఆయన సైనికుడో ఎవరో ఒకాయన, ఒక మంత్రో ఎవరో ఒకాయన ఉన్నాడనుకోండి. మంత్రి అనుకుందాం. లేదా ఆయన దగ్గర ఒక గూఢచారి, లేదా ఆయన దగ్గర ఒక భటుడు, ఏదో సైనికుడు ఉన్నారు. అయితే ఇప్పుడు రాజుగారు ఆయన దగ్గర ఉన్న ఈ పురుషుడిని ఎంత నమ్మాడంటే, అసలు ఆ రాజుగారి దగ్గర ఉన్న ఈ భటుడు చెప్తే, ఆ రాజుగారు చెప్పినట్టేనండి. అసలు ఈయన జెప్పాడంటే, రాజుగారు చెప్పినట్టే. ఇంకా ఎందుకు అంటే రాజుగారికి ఈయనకి భేదం లేదండి. ఆయన జెప్పాడు గదా! ఆయన జెప్తే రాజు చెప్పినట్టే అని అన్నంత మాత్రాన నిజంగా ఈయన రాజయిపోతాడా? రాజుని పక్కన పెడదాము. ఏదైతే మామూలుగా మనం అప్పుడప్పుడు అసలు నాకు నా కొడుక్కు తేడా లేదండి. నా కొడుకు ఏదైనా జెప్పాడంటే నేను జెప్పినట్టే అని అన్నంత మాత్రాన నేను నా కొడుకైపోను, నా కొడుకు నేనైపోను గదా! ఎప్పుడైతే ఆ కొడుక్కి నాకు భేదం ఉన్నది అని తెలుస్తూనే, వాడంటే నేనన్నట్టేనండి, వాడికి నాకు భేదం లేదు అని చెప్పడం ఎట్లా ఉంటుందో, ఆ చెప్తున్న సమయంలో ఆ 2 ఒక్కటే, నేను వాడు ఒక్కటే, వేరే గాదు అని చెప్పినా గూడా, ఆ మాటలు అట్లనే ఉన్నా గూడా, నిజంగా వీడు వాడిగా, వాడు వీడిగా మారిపోరు గాబట్టి, ఆ రకంగా చెప్తున్నప్పుడు ఆ తేడా తెలుస్తూనే ఉన్నది. దాంతో పాటే మాటలుగా మాత్రం 2 ఒకటే అని ఎప్పుడు చెప్తూ ఉంటామో, ఆ రకంగా వాడినప్పుడు దాన్ని ఔపచారికమని పిలుస్తారు. ఇక్కడ అసలు ఈ నా ఎదురుగా కూర్చున్న నువ్వు ఆ తట్టు పదార్థం లాంటి వాడివేరా నువ్వు. అంటే ఇది అది ఎప్పటికి అవ్వదు. ఆ భేదం ఉన్నది. కానీ ఇదెట్లాంటిదో అదట్లాంటిది అని అర్థం చేసుకోవాలి. కానీ భేదమైతే ఉన్నది అని 2 ఒకటేసారి తెలుస్తూ ఉంటే అది ఔపచారికం. ఆయన దగ్గర పనిచేస్తున్నవాడు ఎంత చెప్తే అంతండి. వాళ్ళ మేనేజర్ ఈయన చెప్పినట్టే వింటాడు. కాబట్టి ఆయనకి, ఈయనకి తేడా లేదు అన్నంత మాత్రాన ఆ టీమ్ మెంబర్ మేనేజర్ ఎట్లా అయిపోడో,
నా కూతురికి నాకు భేదం లేదండి. అది జెప్పినంటే నేనేది జెప్తే అది కాదనదు కాబట్టి, అన్నంత మాత్రాన నేను అది ఒకటి గాము. అట్లనే ఇక్కడ గూడా ఆ తత్తు పదార్థం వేరు, నువ్వు వేరు. నువ్వెప్పుడూ అది కావు. టోటల్‌గా మారిపోవడం అన్నది లేదు. నువ్వు వేరుగానే ఉంటావు. అది వేరుగానే ఉంటుంది. కానీ అంతటిది అని చెప్పడానికి చెప్పుకోవచ్చు కావాలంటే అని ఆ వాక్యము తత్వమసి చెప్పట్లేదు. అదేం జెప్తుందంటే నా అంతటి వాడినండి అని చెప్తే ఎట్లా ఉంటుంది? నేను నా అంతటి వాడిని కాకేం జేస్తాను? నేనే గాబట్టి. నాకు భేదం లేదండి అని చెప్పినట్టుంటుంది. తత్వమసి అంటే అసలు నాకు భేదం లేదండి అని చెప్పినట్టు. నా కూతురికి అసలు భేదం లేదండి అని చెప్తే, అసలు యాక్చువల్‌గా భేదం ఉన్నది. కానీ లేదనుకో ఇప్పటికి ఈ వ్యవహారానికి లేనట్టుగా నువ్వు ఆ విధంగా భావించు అని చెప్పినట్టే ఉంటుంది గానీ, నిజంగా నా కూతురికి నాకు భేదం ఎట్లా ఉంటుందో, అట్లా ఇక్కడ అది నువ్వే అని చెప్తే, మళ్ళీ అది వేరు, నువ్వు వేరు కానీ అంతటి వాడివనుకో అని గాదు. నేనే అని చెప్పినట్టే ఇక్కడ. లేదా నువ్వే అని చెప్పినట్టే ఇక్కడ. అసలు భేదం లేదని చెప్తున్నారక్కడ. మొత్తం ఎన్ని చూసాం ఇప్పటికి మనము? "నువ్వు ఇంద్రుడంతటి వాడివిరా అసలు" అని ఏదో పొగుడుతున్నట్టు, "నువ్వు నిజంగా పరమాత్మవేరా" అని పొగడట్లేదిక్కడ. "నువ్వు నిజంగా అదే" అని చెప్తున్నారు ఫ్యాక్ట్. లేదా "అదిగో వాడు నిజంగా నిప్పండి" అని చెప్పినట్టు గాదు. నిప్పుని పట్టుకొని అది నిప్పండి అని చెప్పినట్టే. సేమ్ టు సేమ్ అని చెప్తున్నారు. సాదృశ్యం గాదిక్కడ. అట్లానే మట్టిలో నుంచి కుండలన్నీ తయారై వచ్చినట్టు, ఆ పరమాత్మలో నుంచి ఈ బాడీస్ అన్నీ తయారై వచ్చాయి గాదు. ఆ రకంగా మార్పులు చెంది రావడానికి కార్యకారణ సంబంధాలన్నీ లేవిక్కడ. దాంట్లో వికారాలు లేవు గాబట్టి ఇట్లాంటి మార్పులు జరగవు. అదిగో అక్కడ ఆ మొత్తం జాతిలో నుంచి ఒక ముక్క ఇవతల బడి ఇట్లా వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి ముక్కలు లేవు. అది అఖండం గాబట్టి ఖండాలయ్యే అవకాశం లేదు. ఇవన్నీ గుణాలని అది ధరించింది అని చెప్పడానికి అది నిర్గుణం పైగా. కాబట్టి ఇదిగో ఇవన్నీ దాని గుణాలు, అదేమో గుణి అని గుణ, గుణి సంబంధం గూడా చెప్పలేము. ఉపాసనలాగా చెప్తే నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావనుకో, నేను పరమాత్మ అంతటి వాడినవుతాను అని నువ్వు ఉపాసన చేస్తూ ఉంటే ఒకానొకప్పటికి ఆ విధంగా అట్లా ఉండేందుకు వీలుగా సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం లాంటివేవైనా వస్తాయంటే అవన్నీ కూడా నిజంగా నువ్వు కల్పించుకున్నవే తప్ప, నువ్వు నీకు వేరుగా ఉంటే గదా! నువ్వు కొత్తగా దాన్ని పొందడానికి. అందుకని ఉపాసన గూడా పనిజేయదు. ఔపచారికం అంటే అసలు వీడు వాడంతటి వాడండి అని చెప్పడానికి వీడు వేరుగా లేరు. 2 ఒక్కటే గాబట్టి ఔపచారికం గూడా పని చెయ్యదు. ఈ రకంగా 7 విధాలుగా గూడా ఆ వాక్యాన్ని తత్వమసి అన్నదాన్ని మార్చుకుని చూడడానికి వీల్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు అది నువ్వే అంటే అది నువ్వు వేరు గాదు 2 ఒక్కటి అని చెప్తున్నారనే అర్థం జేసుకోవాలి. ఎట్లా జరిగింది ఇట్లా అంటే జీవాత్మన ప్రవిష్టః అసౌ ఈశ్వరః శ్రూయతే యతః దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణ అహంకార సంహతౌ ఆత్మ సంకలనాత్ అజ్ఞైః ఆత్మత్వం ప్రతిపాద్యతే. వహ్నిధీః కాష్టలోహాదౌ వహ్ని సంకలనాతీవ. అసౌ ఈశ్వరః ఈ ఈశ్వరుడు జీవాత్మగా ప్రవేశించాడు అని మనకు శృతులు చెప్తూ ఉంటాయి. ఎందులోకి ప్రవేశించాడు అని ముందు చూద్దాం. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, అహంకారము అని ఒక సమూహమున్నది. ఈ దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకారాల అన్న ఏ సమూహం ఉన్నదో ఆ కులము అందులోకి వీడు ప్రవేశించి వాడే మోహపడి అజ్ఞానంతో ఆత్మ సంకలనాత్ ఈ మొత్తం ముక్కలన్నీ నేను అనుకుని దాన్నే ఆత్మగా వాడు ప్రతిపాదించుకుంటాడు. నేను అంటే మీనా గాదు. నేను ఆత్మను ఇదిగో ఈ రూపాలన్నీ తయారు జేసుకుని
మిగిలిన రూపాలన్నీ జగత్తు దాకా తర్వాతొద్దాం. ముందు దేహం జూసుకుందాం. దేహాత్మ భావన ఒకటి బాగా బలంగా ఉంటుంది గాబట్టి ముందు దీన్ని తొలగించాలి. ముందు ఇది అనాత్మ అని తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఆత్మ, అనాత్మ వివేకం అత్యవసరము. అది లేకపోతే ఏది అనాత్మ అని తెలియకపోతే ఏది ఆత్మ అని సరిగ్గా తెలుసుకోలేము. అయథావత్తుగా పట్టుకుంటాము. ఇప్పుడు పట్టుకున్నట్టే. అయథావత్తుగా ఎట్లా పట్టుకుంటామంటే, ఈ దేహం ఉన్నది గదా! శరీరము. అందులో ఏవో ఇంద్రియాలున్నాయి. ఏదో మనస్సున్నది, ఏదో బుద్ధి ఉన్నది, ఏదో అహంకారం ఉన్నది, ఏదో ప్రాణం ఉన్నది. ఇవన్నీ కలిపి ఒక శరీరంగా తయారై ఉంటే, వాటన్నింటిని కలిపి నేను ఆత్మతో సహా తీసుకెళ్ళి వీటిలో కలిపి, నేను అన్న ఏ భావం ఉన్నదో, నేను అన్నది దాన్ని తీసుకెళ్ళి ఈ దేహాలు, ఇంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి ఈ గ్రూప్‌లోకెళ్ళి వాటితో కలిపేసి విడదీసుకోవడం చేతగాక, ఆ దేహమే నేను అనుకోవడం మొదలుపెట్టడమే దేహాత్మ భావన. అది అజ్ఞైహి అజ్ఞానుల చేత ఫస్ట్ జరిగే రాంగ్ స్టెప్. దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలతో కూడి ఉన్న ఈ ప్రాణంతో ఉన్న దేహాన్ని చూసి, నేను వెళ్లి అందులో తగులుకుని, ఇంక విడదీసుకోవడం చేతగాక దాన్నే జూసి, ఆ దేహాన్ని జూసి అదే నేననుకోవడం మొదలుబెడతాను. దాని పేరు దేహాత్మ భావన. దేహాన్ని జూసి నేను అనుకునే భావన. ఈ దేహాత్మ భావన, దేహాది వస్తు సంఘాతాలున్నాయి గదా! వీటిని చూసి నేను అనుకోవడము అభిమానము. దేహాభిమానము, ఇంద్రియాభిమానము, ఆత్మాభిమానం ఇట్లాంటివన్నీ అభిమానాలన్నీ ఎందుకు బెట్టుకుంటామంటే ఇది నేను అనుకుంటే ఆ దేహాన్ని జూసుకొని ఇంక దాని మీద అభిమానం పెంచుకొని విడదీసుకోవడం చేతగాక అదే నేననుకోని కూర్చుంటాము. దాంతో పూర్తిగా అజ్ఞానంలో కూరుకొని ఉంటాము. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక కాష్టం ఉన్నదనుకోండి కర్ర, లేదా ఒక లోహం ఉన్నదనుకోండి. ఏదో ఒక ఐరన్ రాడ్ గాని ఏదైనా ఒక ఇనుపదేదన్నా ఉన్నదనుకోండి. లేదా ఒక రాయి ఏదైనా ఉన్నదనుకోండి. ఇప్పుడేమవుతుందంటే వాటిలో సహజంగా కాల్చే లక్షణం అన్నది ఉండదు. అయితే వహ్ని అగ్ని వాటితో వెళ్లి కలిసిందనుకోండి. సంకలనం అంటే కలిసిందనుకోండి. ఒకవేళ అక్కడ ఒక కర్ర ఉంటే దానికి అగ్ని తోడయిందనుకోండి. లేదా ఒక ఇనుప రాడ్ ఏదైనా ఉంటే, లేదా ఇనుప గుండు ఏదైనా ఉంటే, దానికి అగ్నితోటి సంపర్కం ఏమైనా కలిగిందనుకోండి. ఆ విధంగా అగ్ని సంకలనం జరిగితే అప్పుడేం చేస్తుందంటే, ఆ అగ్ని ఆ వస్తువుల్లో ఉండడం చేత, ఆ వస్తువులు మనల్ని కాలుస్తాయి. ఆ కర్రని గాని, ఆ లోహం గాని మామూలుగా మనం పట్టుకుంటే అవి మనల్నేమి కాల్చవు పాపం. కానీ ఒకవేళ అగ్నితో సంపర్కం ఏర్పడితే వాటిని తగిలామంటే అవి కాలుస్తాయి. మనమేం చెప్తామప్పుడు? ఆ కర్రలో ఉన్న అగ్ని కాల్చింది అని చెప్పము. కర్ర పట్టుకున్నాను చెయ్యి కాలింది. అదిగో ఆ కర్ర వల్లే నా చెయ్యి కాలిందని చెప్తాము. అబ్బో! ఆ ఇనుప గుండుని పట్టుకుంటే చెయ్యి కాలింది. అదిగో ఈ ఇనుప గుండు నన్ను కాల్చింది అని చెప్తాము. ఇనుప గుండుకు గాని, ఆ ఇనుప రాడ్‌కి గాని, ఆ కర్రకి గాని, ఆ రాయికి గాని డైరెక్ట్‌గా కాల్చే లక్షణం ఉండకపోయినా గూడా, అగ్నితో కూడి ఉన్నందుకు అది కాలిస్తే, ఆ వస్తువే కాల్చిందని మనం ఎట్లా చెప్తామో, అట్లా ఈ శరీరంతో సంపర్కం ఉండడం వల్ల, అది నేనే అని చెప్పుకోవడం మొదలుపెడతాము. అది దేహాత్మ భావన. ఇక్కడ వహ్ని ధీహిలాగా, అక్కడ అహంధీ బుద్ధితోటుంటాం మనము. ఈ దేహం జూసుకొని ఇదే నేను అన్న బుద్ధితోటి. విడదీసుకోవడం తెలుసుకోవాలి. ఓపిక చేసుకొని రకరకాల ఉపాయాలతో, యుక్తులతో మనం సొంతంగా ప్రయత్నం చేసుకోవాలి. పాపం వేదం గూడా చెప్తూనే ఉంటుంది. శృతి కూడా ఉన్నది. ఇది గూడా బెట్టుకోవాలి. మన శాస్త్రాలు చెప్పేవన్నీ వింటూ, మన సొంత తెలివితేటలు ఉపయోగించి దీన్నెట్లో ఒకట్లా అర్థం చేసుకొని, ఈ మొత్తము దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకారాల సంఘాతం ఏదున్నదో ఈ గ్రూపు, ఈ కుప్ప, ఈ రాశి, ఈ డంప్, ఈ డంప్‌లో నుంచి నన్ను నేను ఎట్లో ఒకట్ల బయటికి తీసుకోవాలి. వాటితో కూడి అదే నేననుకుని కూర్చున్నానిప్పుడు.
అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తారు. ఇంతవరకు మనం ఆలోచన చేసుకుందాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని మళ్ళీ ఇంకా అసలు ఈ దేహము ఎట్లా ఉంటుంది అని ఇంక మనము మన తైత్తిరీయోపనిషత్తులో చదువుకోబోయే కోశాల వివరణ అంతా ఇక్కడ మళ్ళీ ఇస్తారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఈ 5 కోశాలలో ఆ 3 దేహాలు ఏ విధంగా పరుచుకుని ఉన్నాయి, ఆ మొత్తం సంఘాతమంతా ఇక్కడ దేహేంద్రియ, మనోబుద్ధి, అహంకారాలని ఒక గ్రూప్ చెప్పారు గదా! ఇక్కడ కోశాలన్నీ గ్రూప్ చెప్తారు. ఇట్లా గ్రూప్స్ అన్నీ చెప్పి ఇవన్నీ అనార్కలు నువ్వు కాదు అందులోకెళ్ళి తగులుకుని అదే నేననుకుంటున్నావు అవి నువ్వు కాదని చెప్తూ ఉంటారు. మనం ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్తూ ఉందాం. ఇవాల్టికిక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.